సార్ మాల్దీవులు అండ్ లక్షద్వీప్ వీటి గొడవ వివాదం అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. సో అప్పుడు వివాదం ఉన్న టైంలో మాల్దీవ్ ప్రెసిడెంట్ చెప్పడం చూసాం, మాల్దీవుల్లో ఉన్న భారత ఆర్మీ వెనుదిరగాలి అని చెప్పేసి. సో అప్పుడన్న అతను ఇప్పుడు కాస్త సైలెంట్ అయిపోయినట్టు, దీని గురించి ఎత్తడం లేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం మోడీ గారు ఇన్వాల్వ్ అయ్యి అలా మెడల్ వంచారు అన్న వార్త వినిపిస్తుంది. సార్ ఏం జరిగి ఉంటుంది సార్ అసలు? నేను గతంలో కూడా కొన్ని ఖతార్ విషయంలో, యెమెన్ విషయంలో, కొన్ని దేశాలకు సంబంధించి అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో ఇలాంటి దాంట్లో మోడీ ప్రభుత్వం చాలా డిప్లొమాటిక్గా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తుంది అనేది గతంలో కూడా చెప్పాను. సో ఇప్పుడు మాల్దీవ్స్ విషయంలో కూడా ప్రజలు కొద్దిగా అమెచ్యూరిస్గా వ్యవహరించి ఓవర్ యాక్షన్ చేశారు, కానీ గవర్నమెంట్ ఓవర్ యాక్షన్ చేయలేదు. మన మోడీ గవర్నమెంట్ బ్యాలెన్స్డ్గానే వ్యవహరించింది. ఎక్కడ కూడా వీళ్ళ జనంలాగా మోడీ గవర్నమెంట్ రియాక్ట్ కాలేదు. మేబీ ఈ జనం రియాక్షన్లలో ఇండైరెక్ట్గా వాళ్ళ రోల్ ఉండొచ్చు, కానీ డైరెక్ట్గా ఎక్కడ మోడీ గవర్నమెంటు మాల్దీవ్స్కి వ్యతిరేకమైన ఏ పనులు కూడా చేయలేదు. వాళ్ళతో ఇంటరాక్షన్లోనే ఉంది, చర్చల స్థాయిలోనే మాట్లాడుతుంది. అయితే ఇప్పుడు మోడీ గవర్నమెంట్ సక్సెస్ అయ్యారు. మాల్దీవ్స్ ప్రెసిడెంట్ని కొద్దిగా ప్రెజరైజ్ చేయడంలో మోడీ ప్రభుత్వం డిప్లొమాటిక్గా సక్సెస్ అని చెప్పచ్చు. సో ఏం జరిగింది అనేది చూసినప్పుడు ప్రధానమైన ఇష్యూ ఎక్కడొచ్చిందంటే, లక్షద్వీప్లో మోడీ వెళ్ళి 2 రోజులు ఉండడం, ఆ సందర్భంగా ఫోటో షూట్లు అవి చేయడం. సో ఈ సందర్భంగా ఇక్కడ లొకేషన్లు బాగున్నాయి, మాల్దీవ్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదని ఇక్కడ పోస్టులు పెట్టడం. ఆ పోస్టులు చూసి అక్కడ మాల్దీవ్స్కి సంబంధించిన 3 మినిస్టర్లు మోడీని ఎగతాళిగా మాట్లాడడం, మన దేశానికి సంబంధించిన ట్రావెల్ని లేకపోతే డెస్టినేషన్ని ఎగతాళిగా మాట్లాడడం, మీ దేశంలో హోటళ్ళు బాగుండవు, బాత్రూంలో కంపు వస్తుంటుంది, దాంతో మాకు పోలికేంటి, ఇలాంటివి మాట్లాడడం. దాంతో ఇక్కడ ఉన్న దేశభక్తులకి కోపం వచ్చి ఆ దేశానికి సంబంధించిన ట్రావెల్ని అంతా క్యాన్సిల్ చేసుకోవడం. దాదాపు 5 నుంచి 10,000 టికెట్స్ క్యాన్సిల్ అయినాయి. అక్కడ హోటల్ రూమ్లు బుకింగ్లు క్యాన్సిల్ అయినాయి. ఎందుకంటే మాల్దీవ్స్కి మొత్తం సంవత్సరానికి 17 లక్షల మంది అక్కడ ట్రావెలర్స్ వస్తే అందులో 2 లక్షలకు పైన ఇండియన్స్ ఉంటారు. మన తర్వాత రష్యన్స్ నెంబర్ ఆఫ్ ట్రావెల్స్ రష్యా నుంచి వస్తారు వాళ్ళకి. అలాగా మన వాళ్ళు ఎప్పుడైతే ఇవన్నీ క్యాన్సిల్ చేసుకున్నారో దానివల్ల వాళ్ళ అక్కడున్న టూర్ ఆపరేటర్ల మీద చాలా పెద్ద దెబ్బ పడింది అది. సో ఇక్కడ ఈజీ ట్రిప్ లాంటి సంస్థలు కూడా మేము ఆ దేశానికి బుక్ చేయమని ప్రకటించారు ఓపెన్గా. ఇలాగా ఒక్కసారిగా ఇది జరగడంతో ఆ దేశంలో కొంత ప్రెజర్ పడింది. సో ప్రెజర్ పడి వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడున్న ప్రతిపక్షాలు, ఈ అధికార పక్షం మొయిజ్, ఈయన పేరు ప్రెసిడెంట్ పేరు మహమ్మద్ మొయిజ్, ఈయన మీద గొడవకు రావడం, చివరికి ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆ 3 మినిస్టర్ని తీసేశారు, రిజైన్ చేయించారు. సో అదొక సక్సెస్ అనుకుంటే, రెండవది మన ట్రావెలర్స్ ఆగిపోవడం వల్ల దాని మీద ఎఫెక్ట్ కూడా పడింది. అది టెంపరీనే, అదేమీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ కాదు. బట్ అన్నిటికంటే మన వాళ్ళు ఎప్పటి నుంచో ఇండియా ఫస్ట్ అనే పాలసీని వాళ్ళు అమలు చేస్తున్నారు మాల్దీవ్స్. మన వాళ్ళు కూడా నైబర్ ఫస్ట్ అనే పాలసీ మా మోడీ గవర్నమెంట్ ఎప్పటి నుంచో అమలు చేస్తుంది. సో ఈ యాంగిల్లో ఏమైందంటే, అక్కడ ప్రతిపక్షాలు మహమ్మద్ మొయిజ్ మీద తీవ్రంగా విరుచుకుపడి ఇంపీచ్మెంట్ మోషన్ పెట్టి ప్రెజర్ వచ్చింది, ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. దానివల్ల మొయిజ్ ఇప్పుడు తగ్గాడని చెప్తున్నారు. సో మామూలుగా అయితే 3 ఏవియేషన్ ప్లాట్ఫామ్స్లో ఇండియా నుంచి 88 మంది సైనికులు అక్కడ ఉన్నారు. అంటే 2010 అండ్ 2013లో ఇండియా 2 హెలికాప్టర్లని ఆ దేశానికి ఇచ్చింది. 2020లో ఒక మినీ ఫ్లైట్ని కూడా ఆ దేశానికి ఇచ్చింది. ఈ ఫ్లైట్ అండ్ ఈ హెలికాప్టర్లని మెయింటైన్ చేయడానికి మన వాళ్ళు అక్కడ కొంతమంది వెళ్ళారు. అంటే ఈ ఫ్లైట్ కానీ ఈ హెలికాప్టర్లు కానీ ప్రధానంగా సహాయక చర్యలకి, ఎమర్జెన్సీలో లేకపోతే హెల్త్ పరమైన ట్రాన్స్పోర్ట్లకి దానికి వాడుకోవడానికి మన దేశం ఇచ్చింది. దానికి ప్రతిగా అక్కడ మన కొంత నిఘా కార్యక్రమాలు చేయడానికి హిందూ ఓషన్లో మన వాళ్ళని అక్కడ పెట్టారు. కాకపోతే అది మెయింటెనెన్స్ పేరుతో పెట్టారు. సో ఎప్పుడైతే ఇది జరిగిందో మొయిజ్ పార్టీ ఏం చేసిందంటే, ఎలక్షన్లలో ఇండియా అవుట్ అనే ఒక స్టాండ్ తీసుకున్నది. మేము అధికారంలోకి వస్తే ఇండియన్ సైన్యాన్ని మేము పంపించేస్తాము, ఇండియా అవుట్ అనే పాలసీని తీసుకుంటాము, ఇండియన్స్ అనేక విషయాల్లో ఇంటర్నల్ విషయాల్లో చొరబడుతున్నారు, ఆ మధ్య కూడా
మన చేపలు పట్టేవాళ్ళు సముద్రంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ కోస్ట్ గార్డులు వచ్చి 3 పడవల్ని స్వాధీనం చేసుకున్నారు. సో ఇటువంటి అనేక చర్యల్ని మేము ఖండిస్తున్నామని మొయిజ్జు వెళ్ళాడు. అదే టైంలో ఇజ్రాయెల్ పాలస్తీనా మీద లాస్ట్ ఇయర్ అక్టోబర్లో అటాక్ చేయడం, దాంతో ఈ దేశం కూడా ముస్లిమ్స్ కాబట్టి వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకమైన స్టాండ్ తీసుకొని పాలస్తీనాకి సపోర్ట్ చేసింది. ఇండియా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుందన్న అభిప్రాయం ఆ దేశంలో ఉంది. అది కొంతవరకు వాస్తవం కూడా. మనోళ్ళు ఏంటంటే పాలస్తీనాకు కూడా దాని ఏమంటారు వాళ్ళ సహాయక చర్యలన్నీ ఇండియా కూడా చేసింది. వైద్య పరికరాలు, మెడిసిన్స్ అన్నీ పంపించింది అక్కడికి, అట్లాగే ఖండించింది కూడా. అట్ ద సేమ్ టైం అక్కడున్న హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్కి మీద అటాక్ చేయడానికి కూడా గట్టిగా ఖండించింది. ఇజ్రాయెల్తో కూడా మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తుంది ఏది మోడీ గవర్నమెంట్. సో ఈ కాంటెక్స్ట్లో ఇండియా కానీ గట్టిగా అనుకుంటే ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయొచ్చు అన్నది చాలామంది ముస్లింలలో ఉన్న అభిప్రాయం, అరబ్బులలో. కానీ ఇండియా ఆ పాలసీ తీసుకోవాలి, ఇరువైపులా కూడా బ్యాలెన్స్ చేసే పాలసీని తీసుకునింది. ఇది ఎప్పటి నుంచో కూడా ఇదే పాలసీలోనే ఉంది. ఈ మధ్య మోడీ వచ్చినాక కొద్దిగా ఇజ్రాయెల్తో సంబంధాలు మెరుగైనాయి, అంతకుముందు కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మోడీ గవర్నమెంట్ కూడా పాలస్తీనా పట్ల కూడా ఏమీ శత్రు వైఖరి తీసుకోలేదు, మిత్ర వైఖరితోనే ఉన్నారు. సో ఈ కాంటెక్స్ట్లో మాల్దీవ్స్లో ఉన్న ప్రజలు మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు? ఇజ్రాయెల్కి సపోర్ట్ ఉంది కాబట్టి. దీన్ని ఉపయోగించుకొని మొయిజ్ ఏం చేశారంటే యాంటీ ఇండియా పాలసీలని అక్కడ ప్రవేశపెడతానని చెప్పడం వల్ల గెలవగలిగాడు. అయితే అబ్సల్యూట్ మెజారిటీ రాలేదు అతనికి, మొయిజ్కి. అదే ఒక ప్రాబ్లం. దానివల్ల ప్రో ఇండియా పార్టీలు అక్కడ 2 ఉన్నాయి బలంగా, అట్లాగే ప్రో ఇండియా టెండెన్సీలు ఉన్న ప్రజలు కూడా అక్కడ బలంగానే ఉన్నారు. సో ఈ కాంటెక్స్ట్లో అతను మెల్లగా చైనాకు దగ్గరయ్యాడు. అందుకనే మామూలుగా అయితే ఎవరు గెలిచినా కూడా ఫస్ట్ ఇండియాకి వస్తారు అక్కడ ప్రెసిడెంట్లు. కానీ ఈసారి ఇతను ముందు టర్కీకి వెళ్ళాడు, తర్వాత ఇంకొక దేశానికి వెళ్ళి మూడోసారి చైనాకి వెళ్ళాడు. చైనా కూడా తనకి అక్కడ స్ట్రాటజిక్గా అది చిన్న దేశమే, 5.5 లక్షల పాపులేషన్ ఉంటారు. అయినప్పటికీ స్ట్రాటజిక్గా హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్లో ఉంది కాబట్టి అది ఇండియాకి కూడా అవసరం స్ట్రాటజిక్గా. మనోళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే ఈ దేశభక్తితో పెట్టేవాళ్ళు అదేదో చిన్న దేశం మనతో పెట్టుకుంటుందా అన్నట్టుగా వాళ్ళ మీద దాడి చేశారు సోషల్ మీడియాలో. కానీ ఆ దేశానికి మన అవసరం ఎంత ఉందో మనకు కూడా ఆ దేశం అంత అవసరం ఉందనేది ఇండియన్ గవర్నమెంట్కి తెలుసు కాబట్టి వీళ్ళు బ్యాలెన్స్గా ఇది చేశారు. మొత్తానికి 2 సార్లు ఒక దాని ఏమంటారు డిప్లొమాటిక్ చర్చలు ఢిల్లీలో మీటింగ్స్ జరిగాయన్నమాట. జరిగిన ఫలితంగా ఇప్పుడు ఆయన మొయిజ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ప్రెస్ నోటు. అదేంటంటే మార్చి 10th లోపల 2004 10th లోపల కొంత ఉపసంహరణ, ఒక ఫస్ట్ ఫేజ్ ఉపసంహరణ జరగాలి, మే 10th లోపల సెకండ్ ఫేజ్ ఉపసంహరణ జరగాలి. దానికి ఇండియా కూడా ఒప్పుకునింది. అయితే మొయిజ్ కొద్దిగా ఒక మెట్టు దిగొచ్చి మీరు సైన్యాన్ని ఉపసంహరిస్తే దాని బదులుగా ఇక్కడ సివిలియన్స్ని పెట్టడానికి అట్లాగే మాజీ సైనికాధికారులను పెట్టడానికి మాకు అభ్యంతరం లేదని ఇచ్చాడు. ఇది కొత్త పరిణామంగా చెప్పొచ్చు. అంటే మోడీ దౌత్యం ఫలించింది. మనకి ఏదో ఒక రూపంలో అక్కడ మన వాళ్ళ ప్రజెన్స్ ఉండడం అవసరం. ఎందుకంటే ఆల్రెడీ ఒక చైనా నిఘా నౌక అక్కడ ఉంది. సో మనకు కూడా అక్కడ స్ట్రాటజిక్గా మన సైన్యం కానీ లేకపోతే అక్కడ మన నౌకలు కానీ లేకపోతే మన హెలికాప్టర్లు ఇవి ఉండాల్సిన అవసరం ఉంది ఆ దేశంలో. సో చైనా కూడా బ్యాలెన్స్గానే వ్యవహరిస్తుంది అనేది మన దేశంలో ఉండే రక్షణ నిపుణులు చెప్తున్నారు. చైనా కూడా ఇండియాని గట్టిగా వ్యతిరేకించట్లేదు కాబట్టే మొయిజ్ కూడా మెత్తపడ్డాడు. చైనా కూడా ఏంటంటే ఇండియన్ ఓషన్లో రేపొద్దున మనకి ఇండియాకి ఇబ్బంది అయితే అది కొంత సీరియస్ పరిణామాలు చోటు చేసుకుంటుందని చెప్పి మేము జాగ్రత్తగా ఉన్నామని చైనా కూడా అంటుంది. సో ఈ కాంటెక్స్ట్లో మొయిజ్ ఒక మెట్టు దిగి సైన్యం లేకపోయినా పర్లేదు, మీరు మాజీ సైనికులను పెట్టండి, అట్లాగే సివిలియన్స్ను కూడా ఇక్కడ పెట్టడానికి మాకేం అభ్యంతరం లేదనడం ఖచ్చితంగా మోడీ సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు దౌత్యపరమైన దీంట్లో. అంటే మోడీ ప్రభుత్వం ఏంటంటే మొత్తంగా ఇవాళ ఉన్న జియో పాలిటిక్స్లో జాగ్రత్తగా వ్యవహరిస్తుంది, ఆచితూచి వ్యవహరిస్తుంది, డిప్లొమసీకి మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తుంది.
అంటే మనోళ్ళు ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు డెవలప్మెంట్స్ మాత్రమే చూస్తారు మామూలు ప్రజలు. కానీ ఇండియన్ గవర్నమెంట్ అట్లా చూడట్లేదు. ఇది ఒకరోజు ఇబ్బందులు ఉండొచ్చు, రెండో రోజు అది పరిష్కారం అవ్వచ్చు. ఒకరోజు ఇబ్బందుల్ని మనం అది సీరియస్గా తీసుకొని దాన్ని పెంచొద్దు. కాబట్టి పర్మనెంట్గా మనం చుట్టుపక్కల ఉన్న నైబరింగ్ కంట్రీస్తో ఫ్రెండ్లీ టర్మ్స్లోనూ ఉండాలి అనేది మోడీ ప్రభుత్వం పాటిస్తుంది.